వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ పెళ్ళిళ్ళకి మనం చేసే పనసకాయ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఒక గ్లాస్ కొంచెంగా. తర్వాత ఒక ఇది పెట్టుకునేసి ప్యాన్, అది హీట్ ఎక్కిన తర్వాత నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. కొంచెం కింద అడుగు మాడకుండా ఉండాలంటే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఎక్కువే వేసుకోండి. అదేవిధంగా గీ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూను. గీ యాడ్ చేసిన తర్వాత మిగతా స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేస్తున్నాను. యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అదేవిధంగా సాజీరా అవన్నీ యాడ్ చేశాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియను, 2 మిర్చి కొంచెం వేసానన్నమాట. మిర్చి తక్కువ వేసుకున్నాను, కారపొడి ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇప్పుడు అది కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 మినిట్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పక్కన మీరు పనసగింజలు ముందే నానబెట్టి పెట్టుకోండి, లేవంటే ఉడకవు. ఇక్కడ చూడండి, నేనైతే పొటాటో ఒకటి యాడ్ చేశాను. మీ దగ్గర పచ్చిది పనసకాయ తొక్కులు ఉంటే కనుక అవి యాడ్ చేసుకోండి. నా దగ్గర అది లేక గింజలతో పాటు నేను అది యాడ్ చేశాను అనమాట. ఇక్కడ టమోటా కూడా అంతే, నేను 2 టమోటా తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. మీరు నార్మల్గా యాడ్ చేసి కాసేపు దాన్ని మగ్గనిచ్చి తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కొంచెంగా కట్ చేసుకొని వేసాను. ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొంచెం ధనియాల పొడి, చిటికెడంత మిరియాల పొడి, చిటికెడంత జీలకర్ర పొడిని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కింద అడుగు మాడకుండా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కానీ లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా కొంచెంగా యాడ్ చేశాను, చిన్న టేబుల్ స్పూన్ అంతా. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాతనే వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ వేసుకోండి బాస్మతి రైస్కి కూడా. సో ఇప్పుడైతే ఇంకా చూడండి, ఇది కూడా బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా కొంచెము. అప్పుడు ఇంకా మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా వాటర్ అంతా వంపేసేసి దానికి సాల్ట్ ఫస్ట్ అయితే తగినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇంకా ఒక లెమన్ పిండుకోండి అందులోనే. ఆ లోపలే మనము వాటర్ని అంతా బియ్యం నుంచి వంపేసి పెట్టుకోండి. ఇది ఇట్లా బాగా పొగలు వస్తాయి కదా వాటర్ అంతా ఉడికి, అప్పుడు ఇంక బియ్యంని ఇందులో యాడ్ చేసి కాస్త బాగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టేసి కాసేపు వదిలేయండి. వదిలేస్తే ఈ విధంగా అయిపోతుంది కదా. లాస్ట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు అంటేస్తుంది.